నమస్కారం అండి. హెలెన్ కిల్లర్. హెలెన్ కిల్లర్ ఎవరు? మన భారతీయ నారి అస్సలే కాదు. ఎక్కడ ఫారెన్ ఆవిడ. అయితే ఆవిడలో ఒక గొప్ప, ఆవిడకి చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు, కానీ ఆవిడలో ఒక గొప్పతనం ఉంది. మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను చెయ్య పట్టుకొని ఆ మనిషి తలకు జాతకం చెప్పేసేవారట. మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టరు, సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రికి చెప్పారట. అయితే ఎంఎస్ సుబ్బలక్ష్మిది కూడా పాడినప్పుడు ఆవిడ గొంతుకు పట్టుకోవాలని ఉంది అన్నారట. ఎవరు? హెలెన్ కిల్లర్. అలాగే గొంతు పట్టుకున్నారంట. పట్టుకుంటే ఆ గొంతు పట్టుకున్నప్పుడే చెప్పారంట, ఈవిడి సంగీతం, ఈవిడి పాటలు, ఈవిడి మామూలు ఆవిడ కాదు. మన ఏడుకొండలవాడ వెంకన్న స్వామి గుడిలో కూడా ఈరోజు కూడా సుప్రభాతం ఆమెదే. ఆ గోవిందుడు పాడినప్పుడు ఏదో ఆ ఒక్క గొంతుని చూసి, అంటే ఇలా పట్టుకొని ఆవిడ గురించి ఆ గొంతు విని, అంటే ఇలా పట్టుకొని ఆ ఒక్క దీంతో, అంటే ఆ ఒక్క అనుభవంతో 2 కళ్ళంట నీళ్ళంట ఆగలేదంట. ఎవరికి? హెలెన్ కిల్లర్కి. అలాగే చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరిగారంట. 9 సంవత్సరాల నుంచే తల్లి వీణ వాయించేవారంట. ఎంఎస్ సుబ్బలక్ష్మి మధురాయి ఎంకి మధురాయి సుక్కుమాడ, అది ఆ కేది ఎస్ది చెప్తాను. సుబ్బలక్ష్మి ఆమె పేరు. అయితే అలాంటి ఆ చిన్నప్పుడు తల్లి వీణ వాయించడం చూసి ఆ వీణని బట్టి సంగీతం అంటే అత్యంత ప్రీతికరంగా ఆవిడ నేర్చుకున్నారు. 9 సంవత్సరాల వయసులోనే నేర్చుకున్నారు. చిన్నప్పుడు 1942 అనుకుంటా శంకరాభరణంలో నటించారు. దాని తర్వాత మీరాబాయిగా 1951లో నటించారు. దాని తర్వాత పాటలు, కచేరీలు, భక్తి తాలూకు అన్నీ కూడా పాడేవారు. చిన్నప్పుడు ఆకలితో ఉంటే అన్నంతో కలుపుకోవడానికి పలాచటి మజ్జిగేసి తల్లి ఇచ్చేస్తే పక్కింట్లో ఘుమఘుముల కంట ఆ వాసనకి నాకు కూర కావాలి అని మొరవ పెట్టేవారంట. ముఖానికి పౌడర్ రాసుకోవడానికి పౌడర్ లేకపోతే గోడ చొన్నం గీచి రాసుకుండేవారట. అలాంటి మనిషి కడసారి కోరిక ఏంటి తెలుసా? తన భర్త కనుమూయక ముందే తను కనుమూయాలని. ప్రతి ఆడది అదే కనుక్కుంటుంది, కానీ అది ఎవరికి జరుగుతుందో, మరేం జరిగిందో నాకైతే తెలీదు. మరొకటి, ఆమె చనిపోయినప్పుడు అప్పటి రాష్ట్రపతి ఎవరు తెలుసా? అబ్దుల్ కలాం. చనిపోయారు అని వెంటనే సెపరేట్ ఫ్లైట్లో వచ్చి ఆవిడ పాడి మోసారంట. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది దండం పెడుతూ చెప్పారంట, నాకు 3 తల్లులు. అంటే 3 తల్లులు అంటే ఎలాగా? కన్న తల్లి ఒకడు, జన్మభూమి ఒకది, మూడోది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారని. అబ్దుల్ కలాం గారికి 3 తల్లులు. ఇలాగ మామూలుగా మనం మాట్లాడితే ఏదోలా ఉంది, కానీ మహోన్నతమైన వ్యక్తులనే పోలుస్తారు. ఎవరు? అబ్దుల్ కలాం అంత గొప్ప వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తికి మరో గొప్ప వ్యక్తి పోల్చగలరు కదా. అతి ఉత్తమైన పురస్కారం భారతరత్న అవార్డు కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇచ్చారంట. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి మన భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చింది. ఇస్తే ప్రతిఫలం గొప్పవాళ్ళు ఉంచుకుంటారంటే ఉంచుకోలేదు. తన జీవితంలో గడించిన గడాపనంతా మన భారతదేశంకే ఇచ్చేసారు. తిరిగి తప్పులుంటే మన్నించండి. డేట్స్ చెప్పడాల్లో ఏమైనా తప్పులుంటే మన్నించండి.
మనకి మనం పొగుడుకోవడం కాదు, 10 మంది మన గురించి చెప్పుకునే స్థాయికి రావాలని అందరూ కోరుకుంటాం. ఎవరు చెప్పుకోకపోయినా పర్వాలేదు, మన డ్యూటీ మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతే. ఓం నమ శివాయ.